టేప్‌తో పని లేకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత క్రాస్‌గా అయితే క్రాస్ కటింగ్, స్ట్రెయిట్‌గా అయితే స్ట్రెయిట్ కటింగ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలండి. మెయిన్ డాట్ పట్టేసుకుంటే షోల్డర్‌కి తిన్నగా పట్టుకుంటే అది వచ్చేస్తుంది మనకి హైట్ అనేది. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి హైట్ కింద నుంచి 2 ఉక్స్‌కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంత హైట్ ఉందో తెలియాలంటే, అంటే పొడుగు ఎంత ఉందో తెలియాలంటే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలాగా మనకి లైన్ వేసేసుకుని మార్కింగ్ వేసుకుని డాట్‌కి మధ్యన ఉన్న గ్యాప్ కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలాగ స్ట్రైట్‌గా పట్టుకుంటే మనకి ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్‌కి ఉన్న గ్యాప్ అనేది తెలిసిపోతుంది. డాట్‌కి మధ్యన గ్యాప్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా తెలిసిపోతుంది. హైట్ కూడా అంతే, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హైట్ అనేది తీసేసుకోవాలి. తర్వాత డాట్స్ అనేది వేసేసుకోవాలండి. ఈ డాట్స్ మార్కింగ్ క్లియర్గా నేను ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే కింద లింక్ ఇస్తాను చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ కూడా బాగా నిలబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.